హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అలాగే చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒక్కసారి ఇలాగా. ముందుగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకోసం ఒక కళాయి తీసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక 6 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక ఆనియన్లో సగం ఆనియన్ వేసుకోవాలి, కట్ చేసుకొని ముక్కలుగా. అలాగే టమాటాలండి, ఒక 2 టమాటాలను మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోనే కల్లుప్పు కొంచెం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని, అలాగే ఒక 8 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటను టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటాలు అనేవి ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్లో మంటను ఆఫ్ చేసేయాలి. ఈ వేడికి కొత్తిమీర, కరివేపాకు అనేవి మగ్గిపోతాయండి. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఈ టమాటా చట్నీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్స్లో చాలా బాగుంటుందండి. దోశ, ఇడ్లీ, అలాగే పునుగుల్లో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ టమాటా మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఇందులోనే వేరుశనగ గుండ్లు అండి, శనగపప్పు 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మెత్తగా ఇలాగ కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఇలాగ ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చట్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పోపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. అంతేనండి, మన టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం దోశలు వేసుకోవడం కోసం దోశ బ్యాటర్ని తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు బియ్యపు పిండి, అలాగే 1 కప్పు వరకు శనగపిండి, ఒక 1/2 కప్పు వరకు సుజీ అంటారు కదా, ఉప్మా రవ్వ వేసుకోవాలి. 1 కప్పు టమాటాలు వేసుకోవాలన్నీ ఒకే కప్పుతో కొలుచుకోవాలండి. అలాగే అదే కప్పుతో 1 కప్పు వరకు పచ్చి బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. అలాగే వాటర్లో ముందే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న ఎండుమిర్చి అండి ఒక 3 వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. వేసుకొని మెత్తగా బంగాళదుంప, టమాటా ముక్కలు అనేవి ఎక్కడ ఉండకుండా మెత్తని పేస్ట్ లాగా ఈ దోశ బ్యాటర్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. దోశ పెనం అనేది బాగా వేడెక్కిన తర్వాత కొంచెం వాటర్ చిలకరించుకొని ఇప్పుడు మనం వాటర్ చిలకరించుకున్న తర్వాత తుడుచుకోవాలండి. తుడుచుకొని ఇప్పుడు మనం దోశల్ని ఎంత పలచగా కావాలంటే అంత పలచగా దోశలు వేసుకోవాలి. దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దోశ ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈ దోశలు క్రిస్పీగా ఉంటాయి. మళ్ళీ దోశ వేసుకోవాలంటే దోశ పెనం మీద కొంచెం వాటర్ చిలకరించుకొని ఆ వాటర్ అనేది తుడుచుకొని తర్వాత మనం దోశ వేసుకోవాలి. మనకి ఎలా కావాలంటే దోశలు అలా వేసుకోవాలండి. పల్చగా కావాలంటే పల్చగా వేసుకోవచ్చు, కొంచెం మెత్తగా కావాలంటే తిక్కుగా వేసుకోవచ్చు. ఇలా దోశలు వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. పెట్టుకొని దోశని ఇలా ఎర్రగా వచ్చేలాగా కాల్చుకోవాలి. చూశారు కదండి, మన దోశలు అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశలు క్రిస్పీగా ఉంటాయి.
అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.